జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం తప్పు చేసిన వారిని వెనకేసుకొని వస్తాడు ఈయన. ఈ ఒక్క రోజుని వాళ్ళు ఏదో కొత్తగా మనం సిదిరప్పల రాజుని ప్రత్యేకంగా పలకరించడానికి వచ్చాడంటే కాదు. ఇట్లా తప్పులు చేసి తప్పించుకొని తిరిగి లేకపోతే తప్పులు చేసి దొరికిపోయిన వాళ్ళకే వెనకేసుకొని వస్తాడు అనేది మనం చూసాం. పిల్లా సాయి కృష్ణ విషయం ఎట్లాంటి వ్యక్తుల్ని వెనకేసుకొని వస్తాడు. ఈ రోజున దానయ్య కుటుంబం పరిస్థితి ఏంటి పాపం. ఒక గొర్రెల కాపరి అయిన దానయ్య భార్య అసలు ఆ అమ్మాయి మాట్లాడటమే రావట్లేదు పాపం. ఇంకొకరన్నా ఎవరన్నా అయితే కొంచెం ఇలా మా పరిస్థితి ఇలాగా నా భర్తను చంపేసావు న్యాయం అడుగుతారు, అది కూడా అమ్మాయి మాట్లాడట్లా. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారని చెప్పొచ్చు. ఏదైతే భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ ఉందో, సో ఇదంతా కోలాహలంగా ఉంటే ఒక పక్కన జగన్మోహన్ గారు ములాఖత్కి వెళ్ళారు. అంటే ఏదైతే సిదిర అప్పలరాజు కేసులో బాధిత కుటుంబాన్ని కన్నెత్తి కూడా చూడకుండా వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం పట్టించుకోకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పరామర్శించడానికి పనిగట్టుకుని ఆయన వెళ్ళారు. ఆయనను అసలు ఈ టైంలో ఎలా చూడాలి మేడం? అంటే ఒక ట్వీట్ లేదు. ఇప్పుడు ఏదైతే భోగాపురం విమానాశ్రయం ఉందో ఒక ప్రశంస లేదు, ఏమీ లేదు. కానీ దీనికి మాత్రం ఆయన ములాఖత్కి వెళ్ళారు. ఎలా చూడాలి మేడం దీన్ని అసలు? అంటే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉండిద్ది అంటే తప్పు చేసిన వారిని వెనకేసుకొని వస్తాడు ఈయన. ఈ ఒక్క రోజుని వాళ్ళు ఏదో కొత్తగా మనం సిదిరప్పల రాజుని ప్రత్యేకంగా పలకరించడానికి వచ్చాడంటే కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్టార్ట్ చేశాడు ఇట్లాంటి అబద్ధాలు చెప్పటం ఇవన్నీ కూడా అంటే చరిత్ర చాలా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మందో 40 మందో అన్యాయంగా అక్రమంగా చంపబడ్డారు. మరి అక్కడెక్కడో జంతర్ మంతర్ వెళ్ళి బ్లాక్ టవల్స్ వేసేసుకొని ఏదో హంగామా చేద్దామని చెప్పేసి ప్రదర్శనలు చేశాడు ఢిల్లీ వెళ్ళి. తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన విత్ ప్రూఫ్స్తో ప్రూవ్ చేయాలి కదా. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజున పులివెందుల పులి ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నా నువ్వు ఏదైనా ఒక విషయం మాట్లాడితే దానికి ప్రూఫ్స్తో మాట్లాడాలి. మరి అది లేకుండా ఎవరినో చంపేశారు, అందరూ చనిపోయారు, మా కార్యకర్తలు ఏదో చెప్పుకొచ్చాడు కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది అనేది. అదంతా ఫేక్. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. మళ్ళీ వాళ్ళు దాని గురించి ఎప్పుడు మాట్లాడను కూడా లేదు. ఆ తర్వాత తెనాలి జాన్ విక్టర్ రాయ్ ఎవరో ఉన్నారు, విక్టర్ రాయ్ అని ఒక గంజాయి బ్యాచ్ వాళ్ళు అనమాట. వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి తెనాలి. వాళ్ళకి ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారని లేకపోతే చాలా వాళ్ళు చేసే ఇబ్బందులన్నీ ఇన్ని కదా ఏరియాలో. అందువల్ల వాళ్ళ మీద కేసులు నమోదైన పోలీసులు పబ్లిక్గా అరికాళ్ళు కోటింగ్ ఇచ్చారు. రోడ్డు మీద కూర్చోబెట్టి వరుసగా వాళ్ళ కాళ్ళు చాపి అరికాళ్ళ మీద కొట్టారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా దారుణంగా ఉన్నాయి. అది చూసిన జగన్మోహన్ రెడ్డి ఇలా చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కొట్టాలి అని చెప్పేసి మాట్లాడాడు. ఎలా మాట్లాడతావు నువ్వు? అలాగా 10th క్లాస్ పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి 10వ తరగతిలో పేపర్లు కొట్టేశాడు. బాబాయిని కొట్టాడు, తండ్రిని కొట్టాడు, పోలీస్ ఆఫీసర్ను కూడా కొట్టాడు ఇంటర్లో. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈయన పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు, మన న్యాయస్థానం మీద గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మన జస్టిస్లను కూడా వాళ్ళు కరోనా వచ్చినాన్ని రూములో పెట్టేసి బంధించాలి, వీళ్ళకి కరోనా రావాలని చెప్పేసి వాళ్ళ పిల్లల మీద వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈడ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ నీచమైన వీళ్ళ భాష కానీ అంత చాలా దారుణం. ఎవరిని వదిలిపెట్టలేదు వాళ్ళు. పోలీసుల్ని వదిలిపెట్టలేదు, జస్టిస్ని వదిలిపెట్టలేదు, ఎవరిని వదిలిపెట్టలేదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వ్యక్తులకే సపోర్ట్ చేస్తాడు అనేది వాస్తవం. మనం చూసాం. ఆ తర్వాత నాగమల్లేశ్వరరావు అనే ఒక వ్యక్తి పల్నాడులో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? బెట్టింగ్లు ఆడి డబ్బులు పెట్టి బాగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిద్దని చెప్పి అలా ఇలా అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేసి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత ఈయన ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చాడు జగన్. కూటమి ప్రభుత్వం పెట్టిన టార్చర్ తట్టుకోలేక, పోలీసులు బాధలు తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నాడు అని. అంటే వెంటనే ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, విత్ డేట్స్తో సహా బయట పెట్టడం జరిగింది. నేనే మాట్లాడాను అందరూ దాని గురించి. అప్పుడు అడిగితే వాళ్ళని వివరణ, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆ గ్రామ ప్రజలను కూడా పబ్లిక్ వాయిస్ తీసుకోవడం జరిగింది. అన్ని ఛానల్స్ కూడా వాళ్ళే చెప్పారు. ఆయన ఈ విధంగా బెట్టింగ్లు చేశాడు, బెట్టింగుల్లో మరి ఆయన ఓడిపోయాడు, మరి అప్పుల బాధ తట్టుకోలేక ఈ పలానా డేట్లో పలానా టైంలో సూసైడ్. అంటే కూటమి ప్రభుత్వం రావడానికి ఒక రోజు ముందే ఆయన చనిపోయాడు హాస్పిటల్లో. మరి అట్లాంటి వ్యక్తికి విగ్రహావిష్కరణ చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఆ విగ్రహావిష్కరణకు వెళ్తూ కూడా ఎంతమందిని చంపేశాడు? 3 మనుషులు చంపేశాడు. వీళ్ళ వీళ్ళ ఏదైతే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల అంబులెన్స్లో ఒకరు ప్రాణం పోయింది, ఇంకొకరు ఊపిరాడక చనిపోవటం ఇంకొకరు జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి ఇట్లా తప్పులు చేసి తప్పించుకొని తిరిగి లేకపోతే తప్పులు చేసి దొరికిపోయిన వాళ్ళకే వెనకేసుకొని వస్తాడు అనేది మనం చూసాం. పిల్లా సాయి కృష్ణ విషయం ఏం జరిగింది? పిల్లా సాయి కృష్ణ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు చెప్పాలి కదా. 25 ఏళ్ల ఉన్న అబ్బాయి 23 కేసులు పెట్టించుకొని
అన్యాయంగా అక్రమంగా ఒక అబ్బాయిని, నవీన్ రెడ్డి అనే ఒక అబ్బాయిని బీర్ బాటిల్ తల మీద కొట్టేసి చంపేశాడు. 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి పోక్సో చట్టం కింద ఆయన ఉన్నాడు. 2018, 2020 వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2020లో కూడా కేసులున్నాయి, 18లో కేసులున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పేపర్లోనే పిల్లా సాయికృష్ణ గురించి ఇట్లా చంపేశాడు, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటం, అతని మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున అమాయకుడు ఎట్ట అవుతాడు? సరే ఇదంతా ఓకే, నువ్వు ఈ పర్యటనలు చేస్తూ సింగయ్యని కారుతో తొక్కించాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్న ఆ బండే సింగయ్యని నిమ్మకాయ దొక్కించినట్టు దొక్కిచ్చేశాడు. ఈడ్చి చెట్లలో పడేసి వెళ్ళిపోయారు. ఆ రోజున ఏం జరిగింది మాకెవరికి తెలియదు. ఆ ఒక్క సీన్ చూసాం. ఏంటి, ఆ చెట్ల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు ప్రాణాలతోటి, కొన ఊపిరితో. ఏం జరిగింది సింగయ్యకి ఎవరికి తెలియదు. తర్వాత 2 రోజుల తర్వాత బయటకు వచ్చిన వీడియో ఏంటి, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ నాగేశ్వర్ రెడ్డి, వాళ్ళ డ్రైవరు, అదేవిధంగా విడుదల రజని, పేర్ని నాని, వీళ్ళందరూ కలిసి అదే బండిలో ఉన్నారు. ఆ బండే స్వయంగా ఆ వ్యక్తిని తొక్కించింది. ఆ తొక్కిన వ్యక్తిని పక్కకు లాగేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అంబులెన్స్కి ఫోన్ చేయటం కానీ ఒక రెస్పాన్సిబిలిటీ కానీ, జగన్మోహన్ రెడ్డి కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి కారే తొక్కితే ఆ ఇంటి కుటుంబ సభ్యులను మాత్రం వీళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు పరామర్శకి. మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అంబటి రాంబాబుని ఎందుకు పంపించావు? కేసు వెనక్కి ఎందుకు తీసుకోమన్నావు? A1గా వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు, A2గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, A3గా నాగేశ్వర్ రెడ్డి ఉన్నాడు, A3గా పేరు నాని ఉన్నాడు, A4గా విడుదల రజనీ ఉంది. అందరు దాంట్లో ఉన్నాడు, అందరి మీద కేసు నమోదైందిగా. ఫోరెన్సిక్ రిపోర్ట్కి మళ్ళీ ఇక్కడ కూడా ఒక డ్రామా. దీనికి ఇప్పుడు సిద్దిరప్పలరాజు కేసుకి లింక్ ఉంది. ఏంటి అంటే, సింగయ్యని కారుతో తొక్కించిన తర్వాత దేవినేని అవినాష్కి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రోగ్రామ్ని. నీ కారు, నీ మనుషుల్ని పంపించు, సరెండర్ అవ్వండి పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఈ కారే సింగయ్య మీదకి ఎక్కింది అని. కానీ అక్కడ చూస్తే కారు అది కాదు, అసలు ఫోరెన్సిక్ రిపోర్ట్లో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు రాల. కానీ 2-3 రోజుల తర్వాత, ఇది ఫ్రైడేనో ఏమో జరిగితే ఇన్సిడెంటు, మనకి సండే రోజు ఒక వీడియో బయటకు వచ్చింది వైరల్ అయ్యి. అదేంటి అంటే, స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు సింగయ్యని తొక్కించడం. దారుణంగా ఆ వీడియో చూడలేం. దానికి రోజా బయటకు వచ్చేమాట ఏ వీడియో చేశారు అంది. ఈ గ్లిజరిన్ ఎడుపుల్లాగుంటాయా నిజాలు? అది నిజం, అక్షర సత్యం, కళ్ళకు కట్టినట్లుగా ఆ రోజున మనకు దాంట్లో కనిపించింది నిజం. అది వదిలేసి ఈ రోజున కూడా అంతే చేశాడుగా సిద్దిరప్పలరాజు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిందే ఈ రోజున సిద్దిరప్పలరాజు చేశాడు. అందుకనే నేను చేసింది తప్పు కాదు, నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్పి పరామర్శకు వచ్చాడు. ఇంత కదుంది జగన్మోహన్ రెడ్డి వెనకాల. ఎంత నీచానికైనా దిగజారిపోతారు, ఎలాగైనా బరి తెగిస్తారు, ఇంట్లో మహిళలను సైతం బయటకు లాగుతారు. వాళ్ళకి అదుపు, మంచి చెడు, లేకపోతే ఒక సంఘ నీతి ఉండిద్ది. సంఘంలో మనం బ్రతుకుతున్నాము, 10 మందికి మంచి చెప్పాలి, ఇలా పొలిటికల్గా మనం చాలా హుందాగా ప్రవర్తించాలనేది మర్చిపోయారు. భూములు కొట్టేయటం, మనుషుల్ని కొట్టేయటం, వాళ్ళని గొడ్డలు పెట్టి నరికేయటం అవసరమైతే అడ్డొస్తే. నామినేషన్లు వేయకుండా ఎన్ని నాటకాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే అన్ని చోట్ల నువ్వు కోనసీమని, ఆసీమని, ఈసీమని తిరుగుతూ మీటింగులు పెట్టేసి మనం ప్రతి చోట పోటీ చేయాలి, మనమే గెలవాలని చెప్తున్నాడు కదా. మరి ఎలా గెలుస్తావు? ఎలా పోటీ చేస్తావు నువ్వు? ఆ రోజున ఇంకొక పార్టీ వాళ్ళని నామినేషన్ వేయకుండా అడ్డుకొని చేతులు ఏది ఉంటే వాళ్ళ మీద దాడులకు తెగబడ్డారు. నామినేషన్లు వేసే వాళ్ళు పత్రాలు చింపేశారు, ఎవరు వేయటానికి వీల్లేదని చెప్పేసి మాట్లాడారు. ఈ రోజున మీరు ఎలా వేస్తారు? ఆ రోజున మీకు లేనిది మీకు ఒక న్యాయం, ఈ రోజున వీళ్ళకు ఒక న్యాయమా? ఎంత దారుణమైన మనుషులంటే ఎంత దుర్మార్గానికైనా మేము వెనకాడం అని చెప్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పోలీసులు వద్దంటే, ఆ రోజు కూడా అంతే ప్రోటోకాల్. ఇతను మీకు తెలుసుంటే కనుక రాయలసీమలో ఒక పరామర్శ, ఎవరైతే వాళ్ళ కార్యకర్త ఎవడో చనిపోయారని చెప్పేసి వాళ్ళ కోసం ఏదో పరామర్శకు వెళ్ళారు, బాగుంది. కానీ ఈయన ఏదైతే హెలిప్యాడ్ దగ్గరికి పర్మిషన్ లేకుండా జనాలని తోలేశారు. తోలేసి ఆ జనాలందరూ వచ్చేసి హెలికాప్టర్లో పైలట్స్ బ్యాగులు కూడా కొట్టేసిన పరిస్థితి. చివరికి ఈ పైలట్స్ కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి. వాళ్ళు విచారణకు రాలేదు. ఇక్కడ పైలట్స్ని కూడా విచారణకి దాని హెలికాప్టర్ యొక్క భాగాలను కూడా వంచేశారనమాట. అంత దారుణంగా ఆ రోజున అక్కడ జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు? అరే నాకు అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం, నువ్వు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నావా వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వడానికి? నీకు 800 మంది పోలీసులు పంపిస్తున్నారు, నీకు చెప్పిన రూల్స్ ఏంటి? హెలిప్యాడ్ దగ్గరికి పర్మిషన్ లేకుండా జనాలను ఎట్లా నువ్వు అక్కడ ఎలో చేసావు? ఎందుకు ఎలో చేసావు అంటే జై జగన్ అని చెప్పి అర్పించుకోవాలి, జై సీఎం అని చెప్పేసి నువ్వు వినాలి. ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంతే, వీళ్ళు చేసిన ఈ పనులన్నీ కూడా అవినీతి కానీ, అక్రమాలు కానీ, బూతులు తిట్టడం కానీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చేశారు. ఈ రోజు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వరు, ఆ రూల్స్ క్రాస్ చేస్తారు. అవి బ్రేక్ చేసిన తర్వాత ఏదైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు
అరే రే మాదే ఉంది తప్పు, నేను జనాల్ని పరామర్శించడం తప్ప, పలకరించడం తప్ప నా హక్కు లేదా, నేను రాకూడదా అంటాడు. నిన్ను రావద్దని అంటల్లా, రూల్స్ ఫాలో అవ్వమని చెప్తున్నావు. ఆ రూల్స్ ఫాలో అవటం ఆయనకు చేత కాదు. పైగా మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ అనిత గారిని, భారత పోలీసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థని ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఈయన చరిత్ర చెప్పుకుంటూ వెళితే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి వ్యక్తుల్ని వెనకేసుకుని అసలు ఈ రోజున దానయ్య కుటుంబం పరిస్థితి ఏంటి పాపం. ఒక గొర్రెల కాపరి అయిన దానయ్య, ఆ భార్య అసలు ఆ అమ్మాయి మాట్లాడటమే రావట్లేదు పాపం. ఇంకొకరన్నా ఎవరన్నా అయితే కొంచెం ఇలా మా పరిస్థితి ఇలాగా నా భర్తను చంపేసావు న్యాయం చేయని అడుగుతారు, అది కూడా అమ్మాయి మాట్లాడట్లా. వాళ్ళ ఆ దానయ్య మదర్ అడుగుతుంది, నా బిడ్డను చంపేశారు, ఈరోజు నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటని. ఇలాగ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా మానవత్వం ఉన్న మనిషి అయితే, నిజంగా 4 గోడల మధ్య బైబుల్ చదివే వ్యక్తి అయితే, నిజంగా నువ్వు నమ్ముకున్న క్రీస్తు బాటలో నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి నీ మనస్సాక్షి కన్నా నువ్వు అనుకుంటే, నీ అద్దం ముందు నుంచొని తాడేపల్లి ప్యాలెస్లోనో లేకపోతే హెల్లహంకనోనో ఇంకో హైదరాబాద్లోనో ఈ బెంతాహ ఎక్కడో అక్కడ నుంచొని ఇదిగో నేనేంటి అనేది ఆలోచించుకుంటే మంచి ఏంటి చెడేంటి అని తెలిసిద్ది. అభ్యర్థి ఉండదు కదా. ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు, ఈ రోజునేమో ఒక టూరిస్ట్ లాగా ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, ఒక టూరిస్ట్ లాగా వెళ్ళిపోతాడు. వారానికి 2 రోజులుండి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వెళ్తాడు యలహంక ప్యాలెస్కి. ఇది ఈయన చరిత్ర. కాబట్టి వీళ్ళు చరిత్రలో హీనులుగా మిగిలిపోయే వాళ్ళే తప్పించి చరిత్ర సృష్టించే వాళ్ళు కాలేరు, ఆ చరిత్రను తిరగరాసే వాళ్ళు అంతకంటే కాలేరు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి అంటే పోలీసులు కూడా చాలా కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. రోజున మోడీ గారు వస్తున్నారు అన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులకు అసలు పర్మిషన్ కాదు కదా, హౌస్ అరెస్టులు చేయాలి. ఏదైతే అది అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా రానిచ్చాడా? పలకరింపు, కనీసం ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని చెప్పి పరామర్శకి ఇక్కడ అన్యాయం జరగని వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ రోజున నిజంగా అన్యాయం జరిగిందిరా బాబు వాళ్ళని పలకరించాలి. వెళ్తుంటే వీళ్ళ మీద కేసులు, వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ల కేసులు పెట్టడం, వీళ్ళని A1లుగా అక్యూజ్డ్ నెంబర్ 1లుగా పెట్టడం, ఇలా చేసుకుంటూ పోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వ్యవస్థ అంటే తనకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయంగా ఆ వ్యక్తి ఆలోచన విధానం చూడండి ఎలా ఉందో. ప్రజలందరికీ తెలిసిన సత్యాలు ఇవి. ఈ రోజున జగన్ ఎందుకు వెళ్ళాడు సిదిరి అప్పలరాజుని పలకరించడానికి, పరామర్శించడానికి అంటే అసలు సిదిరి అప్పలరాజు పరిస్థితి ఏంటి? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన 10వ తరగతి చదువుతూ ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఆ వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఏ చేతుల మీద నుంచి అయితే అవార్డు తీసుకున్నావో ఆ వ్యక్తిని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరం, అతను ఒక ఇబ్బందికరమైన మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్తుంటే ఎలా ఉండిద్ది వినేవాళ్ళకి? ఎంత దారుణం. ఆ మాటలు వింటూ ఆనందం పొందుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున నువ్వెంత బాగా మాట్లాడావు, నేను ఎప్పుడు మర్చిపోలేనని చెప్పి పరామర్శకు వెళ్ళాడని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అలా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, బూతులు తిట్టే వాళ్ళంటే ఇష్టం, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళంటే ఇష్టం అనేది పదే పదే నిరూపించుకుంటున్నాడు. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.